అనిత గారు మరి మీరేం వంట చేస్తారు? లెమన్ చికెన్ చేస్తాను భావన. లెమన్ చికెన్, సో పుల్ల పుల్లగా అంతేనా? అంతే. ఓకే, మరి లెమన్ చికెన్, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? లెమన్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, చికెన్ 1/2 కిలో, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 4, మిరియాలు 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, చాట్ మసాలా 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, సో మరి స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, మరి ఫస్ట్ ఏం చేస్తారు? చికెన్ థై పీసెస్ చాలా బాగుంటుంది. లెగ్ పీసెస్ అండ్ థై పీసెస్ భావన. ఓకే. సాల్ట్. ఓకే. లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. ఓకే. లెమన్ చికెన్ అన్నాం కాబట్టి కొద్దిగా లెమన్ ఫ్లేవర్, లెమన్ కొంచెం ఎక్కువగా కలుపుకుంటే బాగుంటుంది. ఓకే. సాల్ట్, లెమన్ బాగా కలుపుకోవాలి. బాగా కలిపి, ఎందుకు ఇంకా నిమ్మకాయ వేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. సైడ్ ఉంచేసుకుందాం భావన. ఓకే. చాలా తక్కువ మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి 1, పెప్పర్, మిరియాలు, అల్లం, వెల్లుల్లి. సో వెల్లుల్లి మాత్రం కాస్త బాగా దట్టించినట్టున్నారు. మనం వేరే ఏ స్పైసెస్ వాడట్లేదు కాబట్టి వేసుకోవచ్చు. సరిపోతుందా? సరిపోతుంది. కచ్చా పచ్చగా చేసుకున్న మసాలాని అందులో యాడ్ చేసేస్తున్నారు. సో ఇలా మ్యారినేట్ చేసుకుని ఎంతసేపు ఉంచొచ్చు అలా? ఇది ఒక 1.5 hour 2 hours వరకు అలా ఉంచుకుంటే బాగుంటుంది. బాగా ఆ లెమన్ ఈ మసాలా బాగా ముక్కలకి పట్టి. ఓకే. సో మరి మీరు చేసి ఉంచుకున్నారా? చేసి ఉంచాను బాగా. ఇది అది. అవును. సో ఇలాగ ఒక 2-3 hours ఉంచుకుంటే బాగుంటుంది అలా కలిపేసుకున్నారు. వెన్న భావన, ఫస్ట్ వెన్న వేద్దాం. బాగుంది వెన్న. మరి కృష్ణుడు ఊరికే ఇష్టపడ్డా? అది ఫ్రెండ్ ఇంట్లో తయారు చేసి పంపిందండి. ఓ, ఇంట్లో తయారు చేసుకున్న వెన్న అది. బాగుంది. కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను బాగా. ఓకే. వెన్నతో పాటు ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తే బాగుంటుందా? గ్లాసీ లుక్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, మెల్ట్ అయిపోయింది. మనం ఇలా కలిపి ఉంచుకున్న చికెన్ ఇందులో చికెన్ లెగ్ పీసెస్ని మనం తీసుకోవడం కూడా చిన్న పీసెస్ని థై పీసెస్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే. మసాలా కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వస్తారు అనే టైంలో ఇలా చేసి ఇచ్చేస్తే చాలా ఇష్టంగా తింటారు. చాలా లో ఫ్లేమ్ లో ఉంచుకుంటే కర్రీస్ ఏదైనా లో ఫ్లేమ్ లో చేస్తే చాలా టేస్టీగా మెల్లగా ఉడుకుతూ ఉంటాయి కాబట్టి మిగతా వేసిన పైన మాడిపోయినట్లు అయిపోతుంది, లోపల అంతగా ఉడకదు. మెల్లగా ఉడుకుతుంది. ప్లస్ ఏదైతే మనం వేసామో ఇవన్నీ కొంచెం ముక్కలు కూడా బాగా పడతాయి కదా. ఓకే. సో మరి లిడ్ క్లోజ్ చేద్దామా? సో కాసేపు మరి మగ్గనివ్వాలి. చూద్దామండి ఉడికిందని. ఒకసారి చూద్దాం భావన. ఓకే. ఓ, చాలా ఉడికిపోయినట్టుందిగా. ఒక్క నిమిషం నేను తీసుకుంటానండి ఇది. ఇప్పుడు చూద్దాం. బొద్దుగా ఉండే అలా వేశారు, అవి ఇప్పుడు అన్నీ
ఊడిపోయి బక్క చిక్కిపోయినట్టు అయిపోయి ఇంకా వేగాల? అవునండి, క్రిస్పీగా వచ్చేస్తాయి కాసేపు అయ్యాక. ఓకే. ఎక్కువ మనం సాసెస్ యూస్ చేస్తుంటాం, అలా కాకుండా వితిన్ మినిట్లోనే చట్నీ చేసుకోవచ్చు. అందుకోసం ఇదేంటది? పెరుగు, పెరుగు, చాట్ మసాలా, ఓకే, కొద్దిగా కారం, కారం, సాల్ట్. ఓకే. సో ఇది చికెన్ ని డిప్ చేసుకుంటే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు సాసే లేకుండా వెరైటీ, ఇలా వెరైటీగా. చట్నీ రెడీ భావన. అయిపోయిందని చూద్దామా? చూద్దాం భావన. ఓ అయిపోయి. వేడి వేడి లెమన్ చికెన్ విత్ చాట్ మసాలా చట్నీ భావన. చాలా బాగుందండి చూడడానికి. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. సో వేడి వేడి చికెన్ కంటే దీని పేరేదో ఉంది, లెమన్ చికెన్. లెమన్ చికెన్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరొకసారి చూద్దామా? లెమన్ చికెన్ తయారీ విధానం: మిక్సీ జార్ లో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చికెన్, ఉప్పు, నిమ్మరసం, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో వెన్న, కొద్దిగా ఆలివ్ నూనె వేసి చికెన్ మిశ్రమం వేసి బాగా ఉడకనివ్వాలి. అంతే, లెమన్ చికెన్ రెడీ. లెమన్ చికెన్ రెడీగా ఉంది. సో రావు గారు, నెక్స్ట్ డిష్ అన్నారు కదా? ఇదేంటండి? చాట్ మసాలాతో చట్నీ. చట్నీ చేశారు ఆవిడ ఆన్ ద స్పాట్. సో మ్యారినేషన్ ఏం చేశారు లెమన్ చికెన్ లో? లెమన్ క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ తీసుకున్నానండి. మెయిన్ ఇంగ్రీడియంట్ లెమన్ కాబట్టి. ఓకే. జింజర్ గార్లిక్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఓకే, మిరియాలు అండి. చికెన్ కి పెప్పర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే. జింజర్ గార్లిక్ తీసుకున్నాను. అప్పుడప్పుడే మసాలా చేసుకున్నాను. లెమన్ చికెన్ ఏంటంటే లెమన్ ఎక్కువ వేసారా? కొద్దిగా ఎక్కువ. ఓకే. ఈవినింగ్ టైం స్నాక్ ఐటమ్ లాగా చాలా తక్కువ మసాలా ఇంగ్రీడియంట్స్ తో. ఓకే. లెమన్ చికెన్ ఇంకా బెటర్గా చేయొచ్చు అంటే నా వర్షన్లో. లెమన్ చికెన్ పులుపు ఉండాలి, ప్లస్ ఫ్లేవర్ కూడా ఉండాలి. అంటే మీరు లెమన్ స్కిన్ కూడా వాడచ్చు ఫ్లేవర్స్కి. ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీ రెసిపీ ఏంటంటే చెప్పారు, లెమన్, పెప్పర్, డ్రై చిల్లీ. డ్రై చిల్లీ అంటే ఎండుమిరపకాయలు. ఓకే. గ్రీన్ చిల్లీ. ఓకే. జింజర్ గార్లిక్. సో ఇంకా బెటర్ వర్షన్ కూడా చేయొచ్చు అనమాట. ఇంకా కొంచెం సాసీగా ఉంటే, కొంచెం అంటే కోట్ ఉంటే ఆ సాస్ మీకు చాలా బాగుంటుంది అనమాట. సో మెయిన్ థింగ్, మీరు లెమన్ చికెన్ చెప్పిన దానికి దర్ ఇస్ నో లెమన్ ఫ్లేవర్, లేకపోతే ఆ పులుపు, ఆ ఘాట్ లేదనమాట. దట్ ఈస్ ద మైనస్ మార్క్. సో చట్నీ కూడా మీరు ఈ చట్నీ వద్దు, మీరు ఆ సీజనింగ్ లెమన్ ఇది ఉంటే ఆ చట్నీ కూడా వద్దు. చట్నీ ఏంటంటే లాట్ ఆఫ్ చాట్ మసాలా అన్నమాట. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల, ఇంకా ఎన్నో రకాల కారణాల వల్ల చర్మం ట్యాన్ అయిపోతూ ఉంటుంది, నల్లబడిపోతూ ఉంటుంది, మురికి పట్టేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొద్దిగా పెరుగు తీసుకుని దాంట్లో నిమ్మరసం కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని ముఖానికి, మెడకి, చేతులకి బాగా మృదువుగా మర్దన చేసుకుని ఒక 10-15 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 1-2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ నలుపుదనం అంతా కూడా తగ్గిపోయి చర్మం బాగా కాంతివంతంగా, హెల్దీగా తయారవుతుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో చాలా మందికి ఆయిల్ పుల్లింగ్ చేసే అలవాటు ఉంటుంది. ఈసారి కొత్తగా
కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేసినట్లయితే నోట్లో ఉన్నటువంటి హానికారకమైన బ్యాక్టీరియా అంతా కూడా పోతుంది. అలాగే దంతాలు, చిగుళ్ళు కూడా బలంగా ఆరోగ్యంగా తయారవుతాయి.